बीआरएस के सीनियर कायद रावला श्रीधर रेड्डी ने कहा है कि असेंबली इंतखाबात के दौरान कांग्रेस ने जो मंशूर दिया था वो खुश आइंद हैं, लेकिन मंशूर के मुताबिक अमल नहीं किया जा रहा है। उन्होंने कहा कि कांग्रेस के सदर मल्लिकार्जुन खड़गे ने कहा कि मंशूर हमारे लिए कुरान, बाइबल और भगवत गीता की तरह है, लेकिन हुकूमत का रवैया मुख्तलिफ है। उन्होंने मुकद्दस किताबों के नाम लेकर उनकी तौहीन करने पर अपनी शदीद रद्द-ए-अमल का इजहार किया। चारशंबे को हैदराबाद के तेलंगाना भवन में मुनक़िदा एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बीआरएस के सीनियर कायद रावला श्रीधर रेड्डी ने अफसोस का इजहार किया कि हुकूमत मंशूर में ऐलान करदा स्कीमों पर अमलावरी में मुखलिस दिखाई नहीं देती। उन्होंने सवाल किया कि क्या इंदिरम्मा राजिम का मतलब वादों को पामाल करना है? భగవద్గీత సంగతేమో కానీ పవిత్ర గ్రంథాల పేరు చెప్పి ప్రజల్ని అవమానించినట్టుగా గ్రంథాలను అవమానించడం కనబడతా ఉంది. ఏ రకంగా చూసినా కానీ ఏ కోశానా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ హామీల అమలులో చిత్తశుద్ధి ఉన్నట్టు మాత్రం కనబడతలేదు. ఇందిరమ్మ రాజ్యం వస్తుందంటే ప్రజలు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణలో నమ్మోట్లేసినారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇచ్చినటువంటి గ్యారంటీలను హామీలను తుంగలో తొక్కడమా, అమలు చేయకుండా ప్రతిరోజు మాట మార్చడమా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. మేనిఫెస్టో అమలు విషయంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ క్లారిటీ ఉన్నట్లు కనబడతలేదు, సమన్వయం ఎక్కడా కనబడతలేదు. మొత్తంగా 5.5 నెలల పాలన చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్వహణలో తడబడతా ఉందనే అంశాన్ని మాత్రం ప్రజలు గమనించారు. ప్రతిరోజు రాజకీయపరమైన అంశాలపైన అడ్డగోలు వ్యాఖ్యలు చేయడమే తప్పితే పాలన మీద దృష్టి తక్కువ కనబడతా ఉంది. పరిస్థితి చూస్తే దానాదీనా పేరు గొప్ప ఊరు దిబ్బలాగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తయారైంది. కీలకమైన అంశాలు, మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కీలకమైన అంశాలు, ప్రత్యేకించి రైతాంగానికి కానివ్వండి, ఉద్యోగార్థులకు కానివ్వండి, ఇచ్చిన అంశాల్లో మంత్రులు, ముఖ్యమంత్రి గారు రోజుకో మాట తలో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఆ అంశానికి సంబంధించి ప్రత్యేకించి దానికి ఉదాహరణ ఇవాళ వడ్లకు బోనస్ ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, భిన్నమైన ప్రకటనలు ఏదైతే ఉన్నాయో అవి రాష్ట్ర రైతాంగాన్ని, రైతులను, 6 కాలం కష్టపడి పంట పండించినటువంటి ఒక రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయనే విషయాన్ని మీ ద్వారా నేను ఈ ప్రభుత్వానికి తెలియజేసుకున్నాను.